అధ్యాయం 21 మెలకువ మరియు ఇతర స్థితులు సిద్ధుల సూత్రాల ప్రకారం స్థితుల నిరూపణ. జాగ్రత్ మెలకువ, స్వప్న కల, సుషుప్తి కలలు లేని నిద్ర, దురియ నేను కాపాడే స్థితి, పరం ఈ నాలుగింటిలో అత్యున్నతమైన స్థితి. జాగ్రత్ శక్తి నుదుటి ప్రాంతంలో స్వప్నవస్థ కనిపించే చోట వ్యక్తమవుతుంది మరియు సుషుప్తి హృదయంలో ఉంటుంది. దురియ నవిస్థానంలో మరియు పరం ప్రాథమిక తేజస్సులో అభివృద్ధి చెందుతాయి. 2. ఈ విషయంలో రెండవ అధ్యాయంలో చూసినట్లుగా శభాపతి స్వామిగారు ఇచ్చిన అభ్యాసాన్ని గమనించడం ముఖ్యం. సిద్ధశక్తిని వీణాదండతిల వద్ద ఉన్న నాడి ద్వారా పశ్చిమ దిశలో పైస్థానల గుండా పైకి మూలాధారాన్ని మరియు పర్యంతామాన్ని చేరే విధంగా ప్రసరింపజేయాలి. అదేవిధంగా శ్రీ లలితా సహస్రనామంలో సాధకుడు విశుద్ధిచక్రం నుండి ప్రారంభించి క్రమంగా అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార చక్రాలకు చేరుకుని ఆపై నేరుగా ఆజ్ఞాచక్రం వరకు అనగా పశ్చిమ మార్గం వరకు అంటే కనుబొమ్మల మధ్య వరకు పూజ చేయాలని ఉపదేశించబడింది. 3. యోగసుతమానాయు పానిషద్ సకల ప్రాణుల జాగృత స్థితి కంటిలోని ప్రణవమనే అగరంలో నెలకొని ఉంటుంది. సవప్నవస్థ కంధస్థానంలో మరియు సుషుప్తి మహారంలో నెలకొని ఉంటుంది. విరాట్ అనే స్థూలగుణం అగరంలో, హిరణ్యగర్భమనే సూక్ష్మగుణం బ్రహ్మాందత్తము మరియు ప్రజ్ఞననే కారణ శరీరం సమష్టి మహారంలో నెలకొని ఉంటాయి. అవి వరుసగా రజస్సదవ తమోగుణాలను మరియు బ్రహ్మ, విష్ణు, శివులను సూచిస్తాయి. 4. మండల బ్రహ్మాన్నో పానిషద్ భాష్యం. ఏ అణువు నుండి జాగృతి అంతమై నిద్ర ప్రారంభమవుతుందో అలాగే నిద్ర నుండి జాగృతి ప్రారంభమయ్యే క్షణాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మను తెలుసుకుంటాడు. గదోపానిషత్. నిద్రలోనూ మెలకువలోనూ వస్తువుల అనుభూతిని ఇచ్చేది పరబ్రహ్మ అని తెలుసుకున్న వితంతువు దుఃఖించదు. మెలకువ స్థితిలో అతను మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తాడు. మెలకువ ముగింపులో ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి మరియు గాఢ నిద్ర వస్తుంది. ఆ తర్వాత మాత్రమే నిద్రస్థితి వస్తుంది. గాఢనిద్రలోకి ప్రవేశించినప్పుడు ఒకరు పరబ్రహ్మంతో ఏకమవుతారు. అయినప్పటికీ శరీరబంధం కారణంగా అతను తమోగుణానికి లోబడి ఉంటాడు. శరీరం మూసుకుపోయి అదృశ్యమవుతుంది. నిద్ర చివర్లో స్వప్నస్థితి ఆవిర్భవిస్తుంది. అందులో ఆత్మ ఉంటుంది. ఇక మనస్సు విషయానికొస్తే నిద్రకు యోగ సమాధికి మధ్య ఒక రకమైన సమాధి ఉంటుంది. ఈ రెండింటిలోనూ మనస్సు విశ్రమిస్తుంది. అదే ఆత్మకు మోక్షం. నిద్రలో కూడా మనస్సు విశ్రమిస్తుంది, కాని అది ఒక కణమంతటి శక్తిగా మిగిలిపోవడం వల్ల మోక్షానికి ఆటంకం కలిగిస్తుంది. మనస్సు విశ్రమించినప్పటికీ గుణాలు ఇంకా చెలస్తూనే ఉంటాయి. యోగ సమాధిలో చెడుగుణాలు పూర్తిగా తొలగిపోయి మనస్సు భేదభావం లేకుండా బ్రహ్మ యొక్క విశాల స్వరూపంలో నిలిచి ఉంటుంది. అందువల్ల ద్వంద్వపాపం తొలగిపోయి మోక్షం లభిస్తుంది. ఇస్లాంలో సూఫీ సిద్ధులలో కూడా ఇదే పరిస్థితి. చెరసాలలో ఉన్న ఖైదీ అయినా గొప్ప రాజువైనా వారి బంధనాల నుండి విముక్తి పొంది నిద్రపోతారు. ఆ స్థితిలో వివేకి మేల్కొని ఉంటాడు. 5. మన పెద్దలు వివరించిన నిద్ర స్వభావం పాశ్చాత్య మనోవిశ్లేషణ సంప్రదాయాన్ని కొంతవరకు పోలి ఉంటుంది. కూయే సూచించిన స్వీయ సూచనా పద్ధతిలో కోరుకున్న దానిని అడుగుతూ నిద్ర వచ్చేవరకు అదే వాక్యాన్ని పదే పదే పునరావృతం చేస్తూ ఉండాలి. మొదట అతను వారి మానసిక ఆందోళనను పూర్తిగా శాంతపరిచి పడుకోమని చెప్తాడు. చెప్పకుండానే మనసులోకి బలవంతంగా చొప్పించడం వల్ల సహనం నశించిపోతున్నట్లుగా ఉన్నప్పుడు కామం, కోపం వంటి హానికరమైన మానసిక రుగ్మతలను ఎదుర్కోవడానికి బదులుగా వాటిని పక్కన పెట్టి మనసును శాంతపరచాలి. అప్పుడే ఈ చికిత్స ప్రారంభమవుతుంది. గీతలో బసు చెప్పినట్లుగా మనసు శాంతపడితే సుఖం దానంతట అదే వస్తుంది మరియు లభిస్తుంది. ఏదైనా సుఖాన్ని కోరుతూ నిద్రపోతే నిద్ర బాగా పడుతుంది మరియు కోరికలు నెరవేరుతాయి. కామం, క్రోధం వంటి సంస్కారాల వల్ల మరియు సిగ్గు, భయం, సోమరితనం మొదలైన సంస్కారాల వల్ల మనసులో ఒత్తిడి కలుగుతుందని తెలుస్తోంది. ఈ గుణాలను సమతుల్యం చేసుకుని ధర్మమనే సద్గుణాన్ని పెంపొందించుకునే ప్రక్రియ 9వ అధ్యాయం 6వ పేరాలో వివరించబడింది. 6. కైలాయితలు ఏమనగా మెలకువ జీవితంలో మనం చేసే పనులు పాపానికి, పుణ్యానికి ఎలాగైతే కారణమవుతాయో అలాగే కలలలో చేసే పనులు కూడా కారణమవుతాయి. ప్రజా ఒత్తిడి,
జాతీయ సంస్కృతి, శిక్షాభయం మొదలైన కారణాల వల్ల మెలకువ జీవితంలో బంధించబడిన మనస్సు కలల స్థితిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నట్లు అనిపిస్తుంది. అందువల్ల కలల స్థితిని చాలా జాగ్రత్తగా గమనించడం శుభప్రదం. 7. దీనికోసం నీల ప్రతియార్వారు సూచించిన అభ్యాసాన్ని ప్రస్తావించారు. నిద్ర సమయం రాగానే బయటకు వెళ్లి పాదాలు కడుక్కొని ఆ దేశంలో సింహాసనమని పిలువబడే భంగిమలో నిద్రపోవాలి. అంటే శరీరాన్ని కుడివైపుకు తిప్పి యజ జపిస్తూ కాళ్లను చాచి ఎడమ కాలిని పాదం పైకి చాచాలి. ఆ తర్వాత మీరు స్వచ్ఛ తేజోమయ ధ్యానం చేసి నిద్రపోతే మీకు ఎలాంటి చీకటి మనసు ఉండదు. 9. స్వప్నజ్ఞానం యోగశక్తిని ఇస్తుందని చెప్పే పతంజలి యోగసూత్రం యొక్క వివరణ ఏమిటంటే, సాధకుడు ధ్యానించే దైవిక రూపం అతనికి కలలో దర్శనమిస్తుంది మరియు ఆ రూపాన్ని మెలకువగా ఉన్నప్పుడు స్మరించుకోవడం ద్వారా అతను యోగశక్తిని పొందుతాడు. పారకతిని పొంది ఉన్నత లోకాలలో సంచరిస్తున్న సజ్జనులు సాధకుడి నిద్రలోకి వచ్చి ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మంత్రాలను ప్రసాదిస్తారని నమ్ముతారు. 1912, 1913 సంవత్సరాలలో దివంగతులైన గొప్ప గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ రామనుజను నేను తరచుగా కలుసుకునేవాడిని. ఆ సమయంలో నేను ఆయన గణిత మేధస్సును ఒకసారి కంటే ఎక్కువసార్లు గమనించి ఉండను. అరుదైన జనన సంఘటనలను సిరా పుస్తకంలో వ్రాసి దానిని ఆచరించడంలో నాకు సహాయం చేసేవారి కోసం నేను వెతుకుతున్నప్పుడు తాను మరియు తన పూర్వీకులు నరసంహోపాసకుల భక్తులు సిద్దికదైలం నిద్రలో రక్తస్రావంతో ఉండటాన్ని చూసేవారని ఆయన నాకు చెప్పారు. అతను అటువంటి రక్తపు గడ్డలను చూసినప్పుడు తన ఎదుట అనేక నూతనమైన ఆశ్చర్యకరమైన గణిత విశ్లేషణలను మరియు సిరా చుట్టలు పరచియుండటాన్ని చూశాడు. మీరు నిద్రలేచినప్పుడు మీకు గుర్తున్నంతవరకు వాటిని ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇది దైవకృప యొక్క ఒక విచిత్రమైన అనుభవం కదా. ఒక ఉన్నత గణితశాస్త్ర కోర్సు ఉండనివ్వండి. సామాన్యులకు కూడా క్లిష్ట పరిస్థితులలో సరైన వ్యూహం వెంటనే స్ఫురించకపోతే అది వారు నిద్రపోయి మరుసటి రోజు చూసుకోవడానికి పక్కన పెట్టే ఒక కాగితం ముక్క మాత్రమే. నిద్రలో మన ఆత్మశక్తి కొంత పనిచేస్తుందని, దాని ఫలితంగా మరుసటి రోజు సరైన వ్యూహం దానంతట అదే స్ఫురిస్తుందని చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. 10. 3వ అధ్యాయంలోని 9వ పేరాలో పేర్కొన్న సర్ జేమ్స్ జీన్స్ సూత్రాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు. చిత్విలాలను నిరూపించటానికి ఉన్నత గణిత ప్రమేయాలు ఉత్తమమైనవని ఆయన చెప్పారు. దీనికి మరొక ఉదాహరణను సర్ జేమ్స్ జీన్స్ శ్రీరామానుజుని ఉన్నత గణిత ప్రమేయాల సందర్భంలో ఇచ్చారు. దీనిని రహస్యంగా చేస్తే మీరు 7 రోజులలో అమరులవుతారు. 70 రోజులలో మీరు రాక్షసుల కంటే శ్రేష్టమైన బలాన్ని పొందుతారు. 6 నెలలలో మీరు అన్ని రోగాలపై విజయం సాధిస్తారు. భూమిపై ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు తెలిసిపోతాయి. 3 సంవత్సరాలలో మీరు 7 సముద్రాల బలాన్ని పొందుతారు. మీరు దీనిని సాధిస్తే మీరు అన్ని లోకాల శక్తిని పూజించవచ్చు. ఈ విధంగా మాలిని విజయ ఇంద్రియ తానపిళ్ళై మొదలైన ఇతర తత్వధారణలను పేర్కొన్నారు. 11. కైలాస పద్ధతి ప్రకారం తీవ్రమైన కేసుల కోసం నీల్ ప్రతియర్ ఒక అభ్యాసాన్ని వివరించారు. అందువల్ల దిగంబర సన్యాసులు మంచుతో కప్పబడిన వాలు ప్రదేశాలలో సౌకర్యవంతంగా కూర్చోగలరు. ఈ దీక్ష పొందిన వ్యక్తి ఉన్నినుగాని మందపాటి పుస్తకాన్నిగాని ఉపయోగించకూడదు. అతను మొదట గురువు పర్యవేక్షణలో సాధన చేసి దానికి అలవాటుపడాలి. ఆ తర్వాత అతను పర్వతం మీద ఉన్న ఒక ఏకాంతమైన ఎత్తైన ప్రదేశానికి వెళ్లాలి. అతను తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందే తన సాధనను పూర్తిచేయాలి. అతను పద్మాసనంలోగాని నిటారుగా ఉండే సుఖాసనంలోగాని కూర్చోవాలి. బొటనవేలు, చూపుడువేలు మరియు మధ్యవేలును చాచి మిగిలిన 2 వేళ్లను అరచేతిలోకి మడిచి చేతులను మోకాళ్లపై ఉంచాలి. ప్రాణాయామం ద్వారా వాయుమార్గాన్ని శుద్ధిచేసి రేషకం సహాయంతో కామం, క్రోధం, అహంకారం, సోమరితనం వంటి దుర్గుణాలను తొలగించాలి. పూరకం సహాయంతో సంపూర్ణ స్వచ్ఛతతో రామ్ అనే అగ్నిబీజం ఏర్పడుతుంది. దానిపై మహారాం, దాని నుండి ఒక దేవత ఉద్భవిస్తుంది. అనేక మతగ్రంథాలు రామ్ అనే అగ్నిబీజాన్ని చీరలా ధరిస్తే అది దేనినైనా దహించగలదని చెబుతున్నాయి. అప్పుడు మీరు ఆ దేవతగా మారి నాభి వద్ద అకారాన్ని మరియు శిరస్సు వద్ద హకారాన్ని చేస్తారు. ప్రహ్రు
నెమ్మదిగా క్రింది వరకు విస్తరించే పూరకాన్ని చేసి దారం వంటి చిన్న ఉండలా కనిపించే అగ్నిని నాభిపద్మం యొక్క అకారంలో ప్రవేశపెడతారు. ప్రతి పూరకంలో ఆసనిని అభివృద్ధి చేసి ఆపై శ్వాసను నిటారుగా ఆపి ఆ అగ్నిని శరీరం మధ్యలో వ్యాపింపచేయండి. ప్రహ్రు, రేషక పూరక కుంభకాలను ఒకదాని తర్వాత ఒకటిగా చేస్తూ అందరితో ఏకమై అగ్నిని ధ్యానిస్తారు. చలిపోయి వేడి వస్తుంది. తర్వాత నెమ్మదిగా మరియు ధ్యానపూర్వకంగా అగ్నిని ప్రజ్వలింపజేసి అనుష్ఠానాన్ని పూర్తి చేయండి.